జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనకు భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ భగవానుడు సులువుగా ఈ కలియుగంలో తరించడానికి నా నామాన్ని స్మరించుకోండి, భక్తితో జలమైన పుష్పమైన ఆవుకైనా ఇస్తే నేను సంతృప్తి చెందుతాను, ఆనందపడతాను, సులువుగా మిమ్మల్ని తరింపచేస్తాను. మన కోసమే స్వామి వివిధ రూపాలు తీసుకొని అవతరిస్తున్నారు. మన మానవ జన్మ ఏమిటి, ఎందుకు వచ్చామన్నది మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చారు. మన కోసం అనేక రూపాలు ఎత్తారు. ఎందుకు ఎత్తుతున్నారు? శ్రీకృష్ణ భగవానుడుగా ద్వాపర యుగంలో ఎందుకు వచ్చారు? అధర్మం పెట్టురేగిపోతుంది, ధర్మాన్ని స్థాపించడానికి. ధర్మాన్ని స్థాపించి తన అవతారము ప్రయోజనం పూర్తయిన తర్వాత అవతారం చాలించారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఒక కొబ్బరికాయ కుట్టేస్తాం, లేకపోతే పొరుల దండాలు పెట్టేస్తాం, యాత్రలకు వెళ్తాం, దీపాలు పెట్టేస్తాం. కానీ మన మనస్సులో ఉంటుంది? నాయన నాకు ఆ కారు ఇవ్వు, నాయన నా పిల్లడు ఉద్యోగం రావాలి, నా అబ్బాయికి మంచి భార్య దొరకాలి, లేదంటే నాకు మంచి భార్య దొరకాలి, నేను మంచి ఇల్లు కొట్టుకోవాలి, ₹1,00,00,000 ఇవ్వు, నీకు 100 కొబ్బరికాయలు కొడతానని ఒక బిజినెస్ రూపంలో భగవాను చూస్తున్నాం. మరి ఇది కలియుగంలో అది ఎలా తరిస్తాము? భక్తి ఎక్కడుంది? ఎక్కువగా ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఉంటే ఒక 10% ఇట్లాగా ఉండొచ్చు, ఎటువంటి ఇది లేకుండా, కోరికలు లేకుండా భగవానుడు అనుకొని. కానీ మరి ఈ విధంగా ఉంటే భగవానుడు ఎలా మనకి, నాయన మాకు దుఃఖాలు వచ్చేస్తున్నాయి, భగవానుడు ఏం మమ్మల్ని చూడలేదంట. ఏమైనా ఘనత నువ్వు సాధిస్తే అది నేనే చేశాను అని అనుకుంటావు. నేను అని భావన, నాది అని భావన పోదు. మరి అట్లాంటప్పుడు ఏమనుకోవాలి? అయితే ఇంకా మహామహులకే కష్టాలు తప్పలేదు. ఆ ధర్మంతో ముడిపడి జీవించినటువంటి వాళ్ళకి, సర్వము భగవానుడే అనుకున్నటువంటి వాళ్ళకి, పాండవులు ఉన్నారు, ఇన్ని కష్టాలు పడ్డారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు, దాక్కున్నారు అజ్ఞాతవాసంలో, మారువేషాలలో. ఇంకా అంతకంటే ఏంటి, మహావీరులు. మరి అట్లాంటి వ్యక్తులు ఎన్నో బాధలు పడ్డారు. కుంతీదేవి కూడా అంటుంది, భగవానుడిని ప్రార్థిస్తుంది, నాయన లక్క ఇంట్లో నన్ను నా పిల్లల్ని కాల్చాలని చూస్తే, చంపేయాలని చూస్తే నువ్వు రక్షించావు. ఉత్తర గర్భమున పరీక్షిత్తుని, ఆ పసికందుని అశ్వత్థామ ఆ బాణాగ్ని జ్వాలలకు రగిలిపోతుంటే నీవు వచ్చి రక్షించావు. అనువనువు మమ్మల్ని కాపాడుతున్నావు. నిండు సభలో ద్రౌపదిని, నా కోడల్ని, ఆ దుష్టుడు దుశ్శాసనుడు బట్టలు ఒలుస్తుంటే నీవు అన్నా అని అంటే, ఆర్తితో పిలిస్తే, ప్రేమతో పిలిస్తే నీవు బట్టలు ఇచ్చి మానాన్ని కాపాడావు. అనుక్షణము అణువణువున కూడా కాపాడుతున్నావు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించడానికి నీవే కారణము. అట్లాంటి మేలు చేసినటువంటి వాడివి నీవు, అంత మంచి చేస్తావు నీ భక్తుడు అంటే. చాలామంది గొప్పగా ఇది నేనే చేశాను, విజయం సాధిస్తే నాది, ఇది నేను గొప్ప ఇంట్లో పుట్టాను. మనం ఏమనుకుంటాం? గొప్ప ఇంట్లో పుడితే ఆహా ఓహో అని అంటాం, ఏదంటే అది అయిపోవాలి అనుకుంటాం, ఇది నాది అది నాది. అట్లాగా ఏ విధంగా ప్రవర్తిస్తామో మనకే తెలియకుండా ప్రవర్తిస్తాం. ఇప్పుడు శుభ్రంగా ఒక ఇంట్లో తండ్రి మాట వినేటటువంటి కుమారుడు ఉన్నాడు. ఆయన్ని వెంటనే ఆయన స్నేహితులు ఏం చేస్తారు? రే రారా బయటికి వెళ్దామని అంటారు. లేదు నా అమ్మ నాన్నల దగ్గర ఉన్నాను, ఈ పని చేస్తున్నాను. లేదు తర్వాత చేసుకోవచ్చురా, ఇంట్లో ఉండేదే కదా అని అంటారు. ఆయన్ని తీసుకెళ్ళిపోయి చెడగొట్టేస్తారు. కానీ ఇక్కడ తెలుసుకోవాలి, మంచి స్నేహితులు ఎవరు, మంచి స్నేహితులు కాని వారు ఎవరు, వాళ్ళని తెలుసుకొని వాళ్ళతో స్నేహం చేయాలి అనేటటువంటి విధంగా. అందుకే ఇప్పుడు ఒక భార్య భర్తలు ఉన్నారు, వారు ఏదో శుభ్రం కాపురం చేసుకుంటే వాడి స్నేహితులు ఏం చేస్తారు? ఒరే రారా ఇక్కడ బార్లో ఉన్నాం మేము, నువ్వు వచ్చే వేరంగా మాతో మీటో, లేదా పార్కులో ఉన్నాం ఇట్లా అని చెప్తారు. అక్కడికి బలవంతాన్ని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాడు అక్కడ ఏదేదో చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆమె మంచి ఆమె అయితే తను వచ్చే వరకు వెయిట్ చేస్తుంది, తను మారాలని ప్రయత్నం చేస్తుంది. అట్లా అనేక రకాలుగా బాధపడుతూ ఉత్తమంగా జీవిస్తుంది. కానీ వాడిలాంటిదే ఈమె కూడా అయిందనుకోండి, ఈమె ఒక బ్యాగ్ వేసుకుంటుంది, పౌడర్ కొట్టుకుంటుంది, లిప్స్టిక్ కొట్టుకుంటుంది, బయటకు పోదు. అప్పుడు ఏమవుతుంది ఆ కాపురం? ఇట్లాగే ఇప్పుడు సమాజం నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ఇవన్నీ కూడా కాదండి. మరి పాండవులు లాంటి వాళ్ళకే దుఃఖాలు కష్టాలు తప్పలేదు. భగవానుడే సర్వము అనుకున్నాడు. భగవానుడే
అన్నిన్ను వాళ్ళకి మిత్రుడు, ఒక గురువు, ఒక మార్గదర్శి, ఒక రక్షకుడు ఆయనే. ధర్మంతో ఆయన ధర్మాన్ని చెప్పారు, ధర్మాన్ని పాటించారు, ధర్మంతో జీవించారు. ఎక్కడ అధర్మానికి వెళ్ళలేదు. అధర్మ జోజంలో వాడి అందరినీ వాడిపోయారు. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు చేసినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి కష్టాలు పడ్డారు. కష్టాలు పడిన తర్వాత భీష్ముడు కూడా అంపశయ్య పైన ఉన్నప్పుడు ధర్మరాజు బాధపడుతున్నటువంటి సమయంలో ఇంతమంది నా వలన చనిపోయారు, ఇందరు స్త్రీలు భర్తలు లేకుండా అయిపోయారు, దీని అంతటికీ నేనే కారణం, పాపాలు చేసేసాను అని అంటాడు ఆయన. కానీ ధర్మంతో ముడిపడి జీవించి ధర్మంగా యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళకు విజయం సాధించారు. వాళ్ళ అధర్మంగా వెళ్ళారు కాబట్టి కౌరవులు ఏమయ్యారు? ఒక్కడు మిగలలేదు, సర్వనాశనం అయిపోయారు. అంపశయ్య ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్తే ధర్మరాజు పాండవులను అందరిని చూసి కృష్ణ భగవాన్ని చూసి ప్రార్థించి పాండవులతో చెప్తాడు ధర్మరాజుతో, నాయన నీ తల్లి ఎన్నో కష్టాలు పడింది, నీ తండ్రి ముని శాపంతో మరణించారు, మరణించిన తరువాత చిన్న పిల్లలు మీరు మిమ్మల్ని సాకి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేసి ఇంత వీరుల్ని చేసింది. ఏనాడు కూడా సుఖం అన్నది ఎరగదు, సుఖం అన్నది లేదు, ఎప్పుడు కూడా నిరంతరం కూడా కష్టాల్లోనే ఉంది. అట్లాంటి నీ తల్లి ఎప్పుడు కూడా ఒక భాగ్యాన్ని అనుభవించలేదు. మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ చివరికి ధర్మాన్ని గెలిపించాడు పరమాత్ముడు, ధర్మమే గెలిచింది. నీవు ఎక్కడా బాధపడకు, ఈ విధంగా ధర్మంతో పరిపాలించు, ధర్మంగా జీవించు అని చెప్పి అనేక రకాలుగా చెప్తారు. అట్లాంటి ధర్మంతో ముడిపడి జీవించినటువంటి వాళ్ళు కాబట్టే భగవానుడు వాళ్ళ తరపున ఉండి వాళ్ళకి ఎటువంటి కష్టం జరగకుండా, కష్టాలను తీసేయలేదండి, దుఃఖాలను తీసేయలేదు. వారు దుఃఖాలను అనుభవించారు, రాజశేఖం అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఇవన్నీ చేశారు, కష్టాలు పడ్డారు. అంత భక్తురాలు కుంతీదేవి అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చేయాలంటే వెంటనే ఇచ్చేయచ్చు. వాళ్ళు ఏమైనా మాకు రాజ్యాలు కావాలి మాకు ఇచ్చేసాయంటే అధర్మంగా లేదు కదా. కాబట్టి అంత ధర్మంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దుఃఖాలు తప్పలేదు. అట్లాంటి వాళ్ళకే దుఃఖాలు తప్పలేదు, మనమెంత నువ్వెంత. కాబట్టి అందుకే రామాయణం, భాగవతం, మహాభారతము, భగవద్గీత ఇవి చదవాలి. చదివి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని చదవలేదు వినాలి, విని అట్లాంటి జ్ఞానాన్ని మనం సముపార్జన చేసుకొని మనం ఈ నవ సమాజంలో అనుసంధానం చేసుకుంటూ జీవితాన్ని గడిపితే మనకి దుఃఖం అనేటటువంటిది ఉండదు. పాము కరిచిన చోట చీమ కరిపించి దుఃఖాలను తీసేస్తాడు భగవానుడు. అంతేగాని నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆ కోరిక తీర్చలేదు, ఈయన ఏం భగవానుడు అనేటటువంటి విధంగా మన ప్రవర్తన ఉంటే మనకు ఎలా శుభం కలుగుతుంది? తరువాత జన్మల్లో కూడా కష్టాలనే అనుభవిస్తాము. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి, మంచి స్నేహితుల్ని పొందాలి, మంచి ఉత్తమమైనటువంటి గుణాన్ని ఆచరించాలి. స్నేహితులు మంచి వాళ్ళు కాని వాళ్ళతో సహవాసం చేయకూడదు, మానేయాలి. తల్లిదండ్రులు చెప్పినటువంటి విధంగా చూడాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలపైన ప్రేమతోనే ఉంటారు. అట్లాంటి విధంగా కుంతి పాండవులకి కష్టాలు తప్పలేదు, మనమెంత నువ్వెంత. కనుక వీటన్నింటినీ లాస్ట్కి ఏమైంది? కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు, విజయాన్ని పొందారు, చరిత్రలో నిలిచారు, సంతోషాన్ని తర్వాత గడిపారు, మోక్షాన్ని పొందారు పాండవులు. మరి అట్లాంటి ఘనత సాధించారు. కాబట్టి అందుకు ఈ కొంచెం అయిన దుఃఖాలకి మనం ఇదైపోకూడదు. భగవంతుడి నామాన్ని స్మరించుకోవాలి. ఏ పని చేసినా భగవానుడు నామాన్ని స్మరించుకొని ఆ పని మొదలెడితే విజయం పొందుతాం. ఆ విజయం సాధించిన తర్వాత ఆ విజయం ఘనత నాదే అన్న భావన, నాది నేను అన్న భావన రానివ్వకుండా ఉంటే ఆ భగవానుడు అన్నీ చూసుకుంటాడు, రక్షిస్తాడు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.